రెండో రోజు మేడారంలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. పునరుద్ధరించబడిన సమ్మక్క సారలమ్మ గద్దెలను జాతికి అంకితం చేశారు. ఉదయం గద్దెల దగ్గరకు చేరుకున్న రేవంత్ రెడ్డికి గిరిజన సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం లభించింది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు వివేక్, కోమటిరెడ్డి, వాకిటి, అడ్లూరి, సీతక్క, సురేఖ, పొంగులటి, పొన్నం, దామోదర సమక్షంలో పునరుద్ధరించబడిన గద్దెల పైలాన్ను ఆవిష్కరించారు. మనవడితో కలిసి నిలువెత్తు బంగారాన్ని తులాభారం వేయించుకున్న సీఎం ఆ తర్వాత వనదేవతలకు సమర్పించారు. కూతురు, అల్లుడు, మనవడితో సహా ముందు సమ్మక్క గద్దె దగ్గర ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం గిరిజన పూజారులు సీఎం దంపతులను ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఆ తర్వాత సారలమ్మ గద్దెల దగ్గరకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక గద్దెల ప్రాంగణంలోనే మంత్రులందరికీ మంత్రి సీతక్క ప్రత్యేక బహుమతులు అందించారు. మహిళా మంత్రులు, అధికారులకు చీర, సారెను సమర్పించారు. సీఎం తొలి మొక్కు తర్వాత ఇందిరా మహిళా సంఘాలకు దర్శనానికి అవకాశం కల్పించనున్నారు. దీనికోసం ములుగులోని 10 మండలాల నుంచి మహిళలను తరలించారు. ఇటు సీఎం టూర్ సందర్భంగా మేడారంలో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు పోలీసులు. దాదాపు 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావివ్వలేదు. సీసీ కెమెరాలతో అడుగడుగునా నిఘా పెట్టారు. రెండో రోజు మేడారంలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. పునరుద్ధరించబడిన సమ్మక్క సారలమ్మ గద్దెలను జాతికి అంకితం చేశారు. ఉదయం గద్దెల దగ్గరకు చేరుకున్న రేవంత్ రెడ్డికి గిరిజన సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం లభించింది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు వివేక్, కోమటిరెడ్డి, వాకిటి, అడ్లూరి, సీతక్క, సురేఖ, పొంగులెట్టి, పొన్నం, దామోదర సమక్షంలో పునరుద్ధరించబడిన గద్దెల పైలాన్ను ఆవిష్కరించారు. మనవడితో కలిసి నిలువెత్తు బంగారాన్ని తులాభారం వేయించుకున్న సీఎం ఆ తర్వాత వనదేవతలకు సమర్పించారు. కూతురు, అల్లుడు, మనవడితో సహా ముందు సమ్మక్క గద్దె దగ్గర ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం గిరిజన పూజారులు సీఎం దంపతులను ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఆ తర్వాత సారలమ్మ గద్దెల దగ్గరకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. గద్దెల ప్రాంగణంలోనే మంత్రులందరికీ మంత్రి సీతక్క ప్రత్యేక బహుమతులు అందించారు. మహిళా మంత్రులు, అధికారులకు చీరే, సారెను సమర్పించారు. సీఎం తొలి మొక్కు తర్వాత ఇందిరా మహిళా సంఘాలకు దర్శనానికి అవకాశం కల్పించారు. దీనికోసం ములుగులోని 10 మండలాల నుంచి మహిళలను తరలించారు. ఇక ఇటు సీఎం టూర్ సందర్భంగా మేడారంలో టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు పోలీసులు. దాదాపు 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వలేదు. సీసీ కెమెరాలతో అడుగడుగునా నిఘా పెట్టారు. మేడారంలో సీఎం పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఒకసారి యాదగిరిని అడిగి తెలుసుకుందాం. యాదగిరి లైవ్ లో ఉన్నారు. యాదగిరి, మేడారంలో సీఎం పర్యటన ఏ విధంగా జరిగింది? పోలీసులు ఎటువంటి సెక్యూరిటీని ఇచ్చారు? 2 రోజుల పాటు అంటే మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు పర్యటించారు. ఇవాళ ఉదయము సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి బయలుదేరారు. అయితే నిన్న సాయంత్రం ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాబినెట్ సమావేశం మేడారంలో ఉన్నటువంటి హరిత హోటల్లో నిర్వహించారు. సో ఈ క్యాబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాల మీద చర్చించి పలు అంశాల మీద నిర్ణయం తీసుకున్నారు. ఇందులో మేజర్గా మెట్రో రైలుకు సంబంధించినది ఉన్నది. తర్వాత ఈ గిరిజన అభివృద్ధికి సంబంధించి, దేవాలయాల అభివృద్ధికి సంబంధించి, తర్వాత ఎకో టూరిజం డెవలప్మెంట్కు సంబంధించినటువంటి అంశాల మీద కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక వీటితో పాటు ఈ మేజర్గా మనకు ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఈ రిజర్వేషన్లు కూడా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో ఆల్రెడీ ప్రభుత్వం ఖరారు చేసింది కాబట్టి వీటిని వీలైనంత తొందరలో ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ విషయంలో కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే మేజర్గా మనకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మున్సిపల్లో పదవి కాలం ముగిసినటువంటివి 116 ఉన్నాయి. తర్వాత ఈ మున్సిపాలిటీలో ఇక 7 కార్పొరేషన్లు ఉన్నాయి. సో ఇందులో మొత్తం 2996 వార్డులకు సంబంధించిన వాటికి ఈ ఎలక్షన్స్ జరపాల్సి ఉన్నది కాబట్టి వీటన్నిటి కూడా ఇప్పటికే కార్పొరేషన్ల వారీగా, మున్సిపాలిటీల వారీగా, వార్డుల వారీగా ఈ రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి కాబట్టి వీలైన తొందరలో ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఫిబ్రవరిలో అంటే 10 నుంచి 12 లోపే ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తాం. ఎందుకంటే ఇప్పటికే ఇందులో పండుగలు వస్తున్నాయి. శివరాత్రి ఉన్నది, తర్వాత రంజాన్ వస్తున్నది. ఇక ఆ తర్వాత విద్యార్థులకు సంబంధించిన పరీక్షలు కూడా వస్తాయి కాబట్టి కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ఇలాంటి ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన దాని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు, అధికారులకు కూడా సూచించారు. సో ఇక ఆ తర్వాత నిన్న సాయంత్రమే ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెల దగ్గరనే కల్చరల్ యాక్టివిటీస్
నిన్న ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళా సంఘాల నేతలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. సో ఈ ఏదైతే కల్చరల్ యాక్టివిటీస్ పెట్టారో ఆ కల్చరల్ యాక్టివిటీస్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పార్టిసిపేట్ చేశారు. ఇక్కడే నైటు ఇదే హోటల్లో ఇక్కడే సీఎం రేవంత్ రెడ్డి బస చేశారు. ఆ తర్వాత ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఉదయం 6:30కే ఇక్కడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఎప్పుడూ లేని విధంగా ఈ మేడారంలో ఏదైతే సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి ఆలయ డెవలప్మెంట్ కోసం ఇక్కడ వివిధ పనులు కూడా చేపట్టారు. కాబట్టి ఆ పనులకు సంబంధించి వాళ్ళ ఉదయమే సీఎం రేవంత్ రెడ్డి వాటన్నింటినీ కూడా పరిశీలించారు. ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంతవరకు పనులు వచ్చాయని చెప్పేసి వాటన్ని కూడా పరిశీలించారు. ఆ పనులకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులను కూడా ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి వాటిని ప్రారంభించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ ఉదయమే సీఎం రేవంత్ రెడ్డి సమ్మక్క సారలమ్మను కూడా దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత మహిళా సంఘ నేతలను కూడా ఇక్కడ చాలా మంది కూడా ఉదయమే వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళతో ముచ్చటించారు. ఆ తర్వాత మహిళలకు సమ్మక్క సారలమ్మ దగ్గర దర్శనానికి అనుమతిచ్చారు. ఇది నిన్న ఈ రోజు 2 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్. ఇక దర్శనం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా హెలికాప్టర్లు ఇక్కడి నుంచే శంషాబాద్ విమానాశ్రయం వెళ్ళారు. అక్కడి నుంచి దావోస్ వెళ్తున్నారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, తర్వాత కొంతమంది ఉన్నత స్థాయి అధికారులు కూడా దావోస్ వెళ్తున్నారు. ఆ దావోస్లోనే ఈ నెల 22 వరకు కూడా అక్కడ జరిగే ఏదైతే సమావేశాలు ఉన్నాయో ఈ పెట్టుబడులకు సంబంధించిన దాంట్లో వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి తర్వాత అధికారులు కూడా అక్కడ వివిధ కంపెనీల ప్రతినిధులు కలుస్తారు. తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతారు. ఇప్పటికే హైదరాబాద్లో జరిగినటువంటి ఏదైతే సమ్మిట్ ఉందో ఆ సమ్మిట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులకు పెట్టేందుకు ముందుకొచ్చారు. తర్వాత ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారు. అదే తరహాలో మరిన్ని పెట్టుబడులు పెట్టే విధంగా హైదరాబాద్లో కంపెనీలు స్థాపించే విధంగా ఏదైతే ఇవాల్టి నుంచి ఈ నెల 22 వరకు కొనసాగుతుందో ఈ పర్యటనలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే విధంగా వివిధ కంపెనీలతో సంప్రదింపులు చేయడంతో పాటు ఎంఓయూ కూడా కుదుర్చుకుంటారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి 23న అక్కడ నుంచి మళ్ళీ యుఎస్ వెళ్తారు. సో ఇది సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పర్యటన. ఇక తొలిసారిగా హైదరాబాద్లో కాకుండా సెక్రటరియట్లో కాకుండా మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర క్యాబినెట్ సమావేశం నిర్వహించడం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. సో ఇప్పటి వరకు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కానీ అంతకంటే ముందు కానీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడు కూడా ఇట్లా ఎక్కడ కూడా బయట నిర్వహించలేదు. సో ఈసారి తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం అనేది కూడా ఇటు అధికారుల మధ్య అటు మంత్రుల మధ్య కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. ఇక అది కూడా సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి జాతర దగ్గర గద్దెల దగ్గర నిర్వహించడం అనేది కూడా మంచి శుభ పరిణామం అనే చర్చ కూడా జరుగుతూ ఉన్నది. సో మొత్తానికి ఇక ఆ తర్వాత ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే సమ్మక్క సారక్క దర్శనం తర్వాత ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత భక్తులకు కూడా ఇబ్బంది కాకుండా వాళ్ళందరూ కూడా దర్శనం కోసం వాళ్ళందరినీ కూడా అనుమతిస్తున్నారు. సో ఇక్కడ చూస్తూ ఉన్నాం చాలా మంది కూడా దర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుంచే ఈ మేడారంకు చేరుకుంటున్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడతా ఉన్నది. సో చాలా మంది నిన్న కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. తర్వాత ఇవాళ కూడా ఉదయం నుంచే చాలా మంది కూడా దర్శనం చేసుకునేందుకు ఇక్కడ వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనబడతా ఉన్నది. అయితే ఇక్కడికి వచ్చే భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది కాకుండా ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇక భద్రతా విషయంలో పోలీసు సిబ్బందికి సంబంధించి దాదాపు 1600 మంది పోలీస్ సిబ్బందితో ప్రస్తుతం ఇక్కడ నిఘా కూడా పెట్టారు. తర్వాత సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సో సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి దాంట్లో ఏఐకి సంబంధించినటువంటి టెక్నాలజీ కూడా ఇక్కడ వాడుతూ ఉన్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా వాటన్నిటిని కూడా పరిశీలించారు. ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చిన్నపాటి సమస్యలు క్రియేట్ కాకుండా ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న సూచించారు. సో ఇది 2 రోజుల పాటు నిన్న ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పర్యటనకు సంబంధించినటువంటి అంశాలు, తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ భద్రతకు సంబంధించినటువంటి వివరాలు.